దాడిలో మరణించినటువంటి 28 మందికి మేము ఈరోజు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము జనసేన పార్టీ తరఫు నుండి. ఇటువంటి చర్యలు ఇంకా పునరావృతం కాకుండా కేంద్ర బలగాలు ఖచ్చితంగా మంచి ప్రణాళికను ఏర్పాటు చేస్తాయని కోరుకుంటున్నాము. అదేవిధంగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి ఈరోజు జెండా అవతరణ అదేవిధంగా కోతుల నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. రేపు సానుభూతి సంతాప సభ కూడా తెలియజేస్తున్నాం నంద్యాల జనసేన పార్టీ ఆఫీస్లో. ఇటువంటి చర్యలు ఇంకా పునరావృతం కాకుండా అందరూ మన కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇటువంటి చర్యలు చేయాలంటే ఇంకొకరికి కానీ భయం పుట్టేలాగా శిక్ష విధించి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. జమ్మూ కాశ్మీర్ పెహల్గాం బైసారన్ వ్యాలీలో ఉగ్రదాడిలో పర్యాటకులు 28 మందికి పైగా చనిపోయారు, కొంతమంది చికిత్స పొందుతున్నారు. ఈ ఉగ్రదాడిని పర్యాటకులపైన ఉగ్రదాడిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. చనిపోయిన వారికి జనసేన పార్టీ సంతాపం తెలియజేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ శ్రేణులు వారికి సంతాపంగా 3 రోజులు సంతాప దినాలు నిర్వహిస్తున్నారు. జెండా అవనతము, శాంతియుతంగా కొవ్వొత్తుల ప్రదర్శన, సంతాప దీక్ష, మానవహారం లాంటి కార్యక్రమాలు సంతాప దినాలుగా 3 రోజులు వారికి సంతాపంలో భాగంగా జనసేన పార్టీ నిర్వహిస్తుంది. వారికి సంఘీభావంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది జనసేన పార్టీ. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉగ్ర మూకలు ఇతర దేశాల నుంచి భారతదేశంలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దాడి చాలా బాధాకరం అండ్ హేయమైన చర్య. ఆల్రెడీ కేంద్ర బలగాలు అయితేనేమి అమిత్ షా గారు తెలియజేశారు. వీళ్ళని తగిన చర్య తీసుకొని శిక్షించవలసిందిగా, మరోసారి పునరావృతం కాకుండా చూడవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తూ పార్టీ శ్రేణుల్ని ఆదేశం ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు ఈరోజు కవ్వొత్తుల ర్యాలీ అయితేనేమి, జెండా కిందికి దించడం అయితేనేమి నంద్యాల జనసేన పార్టీలో కార్యాలయంలో జరిగింది, చందు సుందర్ ఆధ్వర్యంలో. థ్యాంక్ యూ. ఉగ్రవాదుల చేతిలో హతమైన పర్యాటకులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. దేశ సమగ్రతను, శాంతి భద్రతకు విఘాతం కలిగించే ఈ చర్యలు స్వతంత్రబద్ధంగా పోరాడతామని తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున కన్నీటి వీడ్కోలు తెలియజేస్తున్నాము.